వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎంకు దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీతో పాటు జిల్లాల పేర్లు మార్చాలి. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డికి డిమాండ్ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. డీఎస్పీ నియామకమైన అంతర్జాతీయ బాక్సర్ నిఖత్ జరీన్ను అభినందించిన ప్రభుత్వ విప్ మహమ్మద్ షబీర్ అలీ. ఆర్య వైశ్య పేద విద్యార్థులకు మొదటి స్కాలర్షిప్లను పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. సేవా సమితి సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే. బాపూజీ వచనాలయంలో 5 భాషలలో పాఠకులకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. సర్వసభ్య సమావేశంలో చైర్మన్ భక్తవత్సలం వెల్లడి. బోధన్లో మైనార్టీ విద్యార్థులకు క్విజ్ పోటీలు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్. జిల్లా వ్యాప్తంగా ఘనంగా మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు వేడుకలు, ర్యాలీలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన మైనార్టీలు. అధికారులు మా మాట వినట్లేదు, కనీస గౌరవం ఇవ్వట్లేదు. కాంగ్రెస్ జిల్లాల వారి సమీక్షలో క్షేత్రస్థాయి నేతల అసహనం. ఉద్యోగించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. 25 ఏళ్ల తర్వాత కలుసుకున్న వివేకానంద విద్యాలయం 1999-2000 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. శ్రావ్య గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోకు వినియోగదారుల నుండి విశేష స్పందన. స్టాళ్లు ఏర్పాటు చేసి వెంచర్ల గురించి వివరించిన వ్యాపారులు. కేరళ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్లో ఘనంగా ఓనం 2024 వేడుకలు. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సవాల్ చేశారు. దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని, హైదరాబాద్కు భాగ్యనగర్, నిజామాబాద్కు ఇందూర్గా పేరు పెట్టాలని ధన్పాల్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల కింద మంత్రి మండలి సమావేశంలో తీర్మానించిన అంశాలలో మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు, హ్యాండ్లూమ్ సంస్థకు కొండా లక్ష్మణ్ పేర్లు పెట్టడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పొట్టి శ్రీరాములు పేరు ఉన్న తెలుగు యూనివర్సిటీ పేరును మార్చాలని చూస్తున్న ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం, దళితుల కోసం కృషి చేసి ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించారని పొట్టి శ్రీరాములు సేవలను ఎమ్మెల్యే గుర్తు చేశారు. సురవరం ప్రతాపరెడ్డి అంటేనే రాజకీయ సాంఘిక చైతన్యానికి గుర్తుకు వచ్చే వ్యక్తి అన్నారు. అలాంటి మహనీయుని పేరు తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కాబట్టి నిజాం పేరు మార్చి సురవరం పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు, అదేవిధంగా హ్యాండ్లూమ్ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం భారతీయ జనతా పార్టీ మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ తెలుగు యూనివర్సిటీ పేరును, తెలుగు యూనివర్సిటీ అంటే నేను గుర్తుకొచ్చే పేరు పొట్టి శ్రీరాములు గారి పేరు. ఆ పేరు మార్పును రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని మేము సూచిస్తూ ఉన్నాం. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారు ఒక రాష్ట్ర నాయకుడు కాదు, జాతీయ నాయకుడు.
స్వతంత్ర ఉద్యమంలో గాంధీ గారితో కలిసి పోరాటం చేసిన నాయకుడు ఆయన. హైదరాబాద్ను భాగ్యనగర్గా, నిజామాబాద్ను ఇందూర్గా, ఆదిలాబాద్ను ఎదులాపురంగా, మహబూబ్ నగర్ను పాలమూరుగా, మహబూబాబాద్ను మానుకోటగా, వరంగల్ను ఊరుగల్లుగా జిల్లాల పేర్ల మార్పుపై కూడా వెంటనే మంత్రిమండలి సమావేశమై ఆమోదం తెలిపాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అస్తిత్వానికి ప్రతీకలైన జిల్లాల పేరు మార్పుపై అసెంబ్లీలో తాను ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. మన హైదరాబాద్ భాగ్యనగర్గా, నిజామాబాద్ ఇందూరుగా, ఆదిలాబాద్ ఎదులాపురంగా, వరంగల్ ఓరుగల్గా మార్చవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా ఎంఐఎం పార్టీ కాళ్ళ దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినప్పుడే నీ భాగోతం, నీ పార్టీ భాగోతం తెలంగాణ ప్రజలకు అర్థమైందన్నారు. ఇప్పటికైనా తెలంగాణ బిడ్డగా ఆలోచించి ప్రజాభిష్టాలను, ఇచ్చిన గ్యారంటీలను, హామీలను నెరవేర్చే విధంగా పాలన కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకలైన నగరాల పేర్లు నేను గతంలో అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరంగా, నిజామాబాద్ నగరాన్ని ఇందూరుగా, ఆదిలాబాద్ జిల్లాని ఆదిలాబాద్ పేరును ఎదులాపురంగా, మహబూబ్ నగర్ను పాలమూరుగా, మహబూబాబాద్ను మానుకోటగా, వరంగల్ను ఓరుగల్లుగా జిల్లాల పేర్లు మార్పుపై కూడా వెంటనే మంత్రిమండలి సమావేశపరిచి ఈ పేర్లు మార్చవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, నిజంగా నువ్వు తెలంగాణ బిడ్డవైతే ఏదైతే తెలంగాణ ప్రజలపైన ఆ నిజాం అరాచకులు, రజాకర్ల అరాచకాలు మనందరికీ తెలిసిన విషయమే. రజాకర్ల వారసులైన ఎంఐఎం వాళ్ళ తొత్తులకు భయపడి తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల ఆత్మ ఘోషిస్తూ ఉంది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నువ్వు ఎంఐఎం ఏదైతే రజాకర్ల వారసులు ఎంఐఎం కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినావు. 17 సెప్టెంబర్ని తెలంగాణ విమోచన దినమని ప్రజలందరూ కోరుకుంటే ఏదో ప్రజాపాలనని ఈ విధంగా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా నీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. నువ్వు నీ ప్రభుత్వము. సీఎం రేవంత్ రెడ్డి క్రీడల అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. అంతర్జాతీయ బాక్సర్ నిక్కత్ జరీన్కు డీఎస్పీగా నియమించడం పట్ల క్రీడాకారిణిని షబ్బీర్ అలీని అభినందించారు. నిజామాబాద్ నగరానికి చెందిన అంతర్జాతీయ బాక్సర్ నిక్కత్ జరీన్ ఈరోజు హైదరాబాద్లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గడుగు గంగాధర్, జావేద్ అక్రమ్లతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీని నిక్కత్ జరీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిక్కత్ జరీన్ను షబ్బీర్ అభినందించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇందూరు జిల్లా పేరు ప్రఖ్యాతలను పెంపొందించిన అంతర్జాతీయ బాక్సర్గా తెలంగాణకు పేరు తీసుకొచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి డీఎస్పీ నియమించడం అభినందనీయమన్నారు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలలో క్రీడల అభివృద్ధి కోసం సీఎం ప్రత్యేక చొరవ చూపుతున్నారని షబ్బీర్ అలీ అన్నారు. उनको एजाजी तौर पर तेलंगाना गवर्नमेंट और ख़ास तौर पर चीफ मिनिस्टर आली जनाब रेवंत रेड्डी साहब ने उनको डीएसपी, डायरेक्ट डीएसपी बनाए. ये हमारे निज़ामाबाद के लिए ये बहुत ही हमारे लिए फ़ख्र है कि हमारे निज़ामाबाद की हमारी बच्ची आज हिंदुस्तान में नहीं बल्कि दुनिया के ओलंपिक्स के अंदर अपना नाम कमाई है. హస్తం పార్టీ ఉమ్మడి జిల్లాల సమీక్ష సమావేశాలు శనివారం గాంధీ భవన్లో జరిగాయి. ఇందులో ఇందూరు నేతల భేటీ సుదీర్ఘంగా 3.5 గంటల పాటు సాగింది.
బాల్కొండ నియోజకవర్గ నాయకులు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. తనకు సహకరించలేదని ఓ నాయకుడు అంటే ప్రతిగా మాట్లాడిన ఇద్దరు అహంకారంతో తమను నియోజకవర్గంలోకి రానివ్వలేదని ఘాటుగా స్పందించారు. వారి మధ్య అభిప్రాయ భేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. పేర్లు ప్రస్తావించకుండానే మాట్లాడినప్పటికీ నియోజకవర్గంలో అసమ్మతిని పార్టీ పెద్దల ముందు బహిర్గతం చేశారు. బాన్స్వాడకు చెందిన ఓ నాయకుడు తాను కమిటీలు వేసిన విషయం ప్రస్తావించారు. పార్టీ కోసం పనిచేస్తున్న తనకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెప్పుకొచ్చారు. మరో సీనియర్ నేత స్పందిస్తూ తన అనుచరులకు ప్రాధాన్యం దక్కడం లేదన్నారు. తాను ఇన్నాళ్ళు ఎవరి మీదైతే పోరాడానో ఆయనే పార్టీలో చేరడంతో కలిసిపోయి పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అధికారులు తమకు సహకరించడం లేదంటూ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రస్తావించారు. అధికారం ఉన్నప్పటికీ తమకు ఆ ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెప్పారు. వారు గత ప్రభుత్వ నేతల అజమాయిషీలో ఉన్నట్లే పనిచేస్తున్నారన్నారు. ఎల్లారెడ్డి, జుక్కల్, ఆర్మూర్, బాల్కొండ నాయకులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం పనుల్లో బిల్లుల ఆలస్యంతో పనులు ఇంకా మిగిలిన విషయాన్ని కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ప్రస్తావించారు. నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో జాప్యం వల్ల పనుల్లో పురోగతి ఉండడం లేదని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వం చెల్లిస్తున్న అప్పులు, వడ్డీల వివరాలు చెప్పి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నామని, అన్నీ పరిష్కరిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు వేగవంతం చేయాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు. పార్టీకి దూరమైన పద్మశాలీలు, మున్నూరు కాపు, ఎస్సీలను తిరిగి వచ్చేలా కార్యక్రమాలు రూపొందించాలని ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరావతి అనిల్ కోరారు. నాయకులు వ్యక్తిగత విషయాలు ప్రస్తావించడంపై రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. బూత్ కమిటీలు, పార్టీ బలోపేతంపై ప్రణాళికలు లేకపోవటాన్ని ప్రశ్నించారు. ఇలాగైతే నియోజకవర్గాల్లోని సమావేశాలు పెడతామని చెప్పారు. చిన్న చిన్న సమస్యలు కూర్చొని మాట్లాడుకుంటే తొలగిపోతాయని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకులకు సర్ది చెప్పారు. సమావేశంలో ఎంపీ సురేష్ షెట్కర్, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపత్ రెడ్డి, మదన్ మోహన్ రావు, లక్ష్మీకాంతరావు, మాజీ మంత్రి మండవ, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, కైలాస్ శ్రీనివాస్, నాయకులు అరకెల, నాగేష్ రెడ్డి, సునీల్ రెడ్డి, వినయ్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, గడుగు పాల్గొన్నారు. నిరుపేద విద్యార్థులకు అండగా నిలుస్తూ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ఆర్యవైశ్య సేవా సమితి సేవలను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అభినందించారు. నాల్కల్ రోడ్లో గల అర్వాపల్లి పురుషోత్తం ఫంక్షన్ హాల్లో శ్రీ వాసవి సేవా సమితి ట్రస్ట్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో నిజామాబాద్ ఆర్యవైశ్య పేద విద్యార్థులకు మొదటి స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. నిరుపేదలైన వైశ్య విద్యార్థులకు పై చదువుల కొరకు శ్రీ వాసవి సేవా సమితి ట్రస్ట్ ద్వారా ఉత్తమ మార్కులు కనబరిచిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 21,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ చెక్కుని అందజేశారు. వాసవి సేవా సమితి ద్వారా చేస్తున్న సేవలను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అభినందించారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్లో నిరుపేదలకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ దుప్పట్లు పంపిణీ చేశారు. బీజేపీ నాయకులు మల్లేష్ యాదవ్, న్యాలం రాజు తదితరులతో కలిసి దుప్పట్లను అందజేశారు. నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ధన్పాల్ వివరించారు. జై శ్రీరామ్. సెప్టెంబర్ 17 రోజున మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం. ఆ సందర్భంగా ఈ 15 రోజులలో భారతీయ జనతా పార్టీ సేవా పక్వాడా అనే పేరుతో అన్నదాన కార్యక్రమాలు, బట్టల పంపిణీ, చెట్లు నాటడం, రోగులకు పండ్ల పంపిణీ, ఆరోగ్య శిబిరాలు, ఈ విధమైన అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. బాపూజీ వచనాలయంలో పాఠకుల కోసం మెరుగైన వసతులు కల్పిస్తున్నామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వచనాలయం చైర్మన్ భక్తవత్సలం పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని ఆర్పీ రోడ్లో గల బాపూజీ వచనాలయం సర్వసభ్య సమావేశం జరిగింది. వచనాలయం చైర్మన్ భక్తవత్సలం అధ్యక్షతన మొదట సభ్యులతో కలిసి జ్యోతిని వెలిగించారు. అనంతరం జరిగిన సమావేశంలో వచనాలయం కార్యదర్శి బద్దూరి బాలకృష్ణ నివేదికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా చైర్మన్ భక్తవత్సలం మాట్లాడుతూ నల్ల రుక్మారెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వచనాలయంలో 5 భాషలలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, ఉర్దూ పుస్తకాలు అందుబాటులో ఉంచామన్నారు. 24 దినపత్రికలు,
22 వార మాసపత్రికలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థుల సౌకర్యార్థం ఇంటర్నెట్, ఫ్రీ వైఫై సదుపాయం కల్పించామని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని భక్తవత్సలం సూచించారు. మరి బీద విద్యార్థుల కొరకు ఈ లైబ్రరీ ఉంది కాబట్టి అప్పుడున్న పెద్దలు మరి రుక్మారెడ్డి గారు ఇంత మంచి ఏరియా, ఈ ఏరియాలో సిటీ సెంటర్ లో మరి 1 ఎకరము 12 గుంటలు ఏరియా ఏదైతే వాళ్ళ పెద్దలు ఆలోచించి ఇక్కడ లైబ్రరీ నిర్వహించారో మరి దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి. మనమే కాదు, మన పిల్లలు కూడా ఈ లైబ్రరీని ముందుకు తీసుకెళ్లి మరి తెలంగాణలోనే ఒక మంచి లైబ్రరీగా నిర్మించాలన్న ఉద్దేశంతో మేము ముందుకు పోతా ఉన్నాము. నిజామాబాద్ నగరంలో సుభాష్ నగర్ రామాలయంలో భాద్రపద మాసం సందర్భంగా శ్రీకృష్ణుడు రుక్మిణి మాతల కళ్యాణం ఘనంగా జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ రామాలయంలో శ్రీకృష్ణ రుక్మిణి మాతల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయం పాలకవర్గం సభ్యులు, అధ్యక్షురాలు సరళ మహేందర్ రెడ్డి, కార్యదర్శి శోభారెడ్డిలతో పాటు ఆలయ అర్చకులు మురళి, సాయి రఘువన్ల ఆధ్వర్యంలో వేద మంత్రాల మధ్య శ్రీకృష్ణుడి రుక్మిణి మాతల కళ్యాణం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం అర్చకులకు ఆలయ కమిటీ నిర్వాహకులు సత్కరించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. మొదటిసారిగా రాష్ట్రీయ కెమికల్స్ ఫర్టిలైజర్స్ ఆధ్వర్యంలో నవిపేట్ మండలంలోని కరాడి సంగీత పొలంలో ఎరువులను డ్రోన్స్ పైలట్ స్ప్రే చేశారు. ఈరోజు రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ భారత ప్రభుత్వ రంగ సంస్థ నిజామాబాద్ ఏరియా ఆఫీస్ ఆధ్వర్యంలో నవిపేట్లోని నవిపేట్ ఇంటి దీపం సొసైటీ సభ్యులతో నవిపేట్ గ్రామంలో రైతు పంట పొలంలో RCF 19-19-19 మందును కరాడి సంగీత పొలంలో డ్రోన్ పైలట్ స్ప్రే చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రైతులు, కంపెనీ మార్కెటింగ్ ఆఫీసర్ సునీల్ కుమార్ పాల్గొన్నారు. బీనోలా జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మండల్ అంతర్ పాఠశాల క్రీడా పోటీల బహుమతుల ప్రదానం కార్యక్రమంలో ఏసీపీ రాజా వెంకటరెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు అంకిత భావం, కష్టపడే తత్వం, లక్ష్యాన్ని సాధించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని ఏసీపీ సూచించారు. నవిపేట మండలం బీనోలా జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గత 3 రోజుల నుండి నిర్వహించిన మండల్ అంతర్ పాఠశాల క్రీడా పోటీల బహుమతుల ప్రదాన ఉత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఏసీపీ రాజా వెంకటరెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం నవిపేట మహోదయ క్లబ్ చైర్మన్ మోస్టా భూమారెడ్డి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. 12 పాఠశాలలకు చెందిన విద్యార్థులకు 3 రోజులుగా జరిగిన పోటీల్లో గెలుపొందిన టీంలకు ఏసీపీ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించి ఈ స్థాయికి రావడం జరిగిందన్నారు. తనకు విద్య నేర్పిన ఉపాధ్యాయులు క్రమశిక్షణతో పాటు హార్డ్ వర్క్, లక్ష్య సాధన మొదలగు విషయాలపై అవగాహన కల్పించారన్నారు. విద్యార్థులు మిమ్ములను మీరు నమ్మి అంకిత భావం, కష్టపడే తత్వం, లక్ష్య సాధనతో ముందుకు వెళ్లాలన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరమని, విద్యార్థులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని, ఇలాంటి క్రీడల నిర్వహణకు ముందుకు వచ్చిన పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు భవంతి గోవర్ధన్, పీఆర్టీయూ అధ్యక్షులు శివకుమార్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కావాలంటే కంపల్సరీగా పిల్లలందరికీ కూడా స్పోర్ట్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి, మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి 14 సంవత్సరాలు 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ పిల్లలలో ఇంతమందిని ఒక ఏకప్ చేసి 13-14 మండలాల స్కూల్ ఏకప్ చేసి ఇంత పెద్ద స్పోర్ట్స్ కండక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అందరినీ చూస్తే అర్థమైంది. చాలా మంది ఇప్పుడు వీళ్ళందరికీ డ్రెస్సెస్ కొనడం కానీ, ఇదంతా ఆర్గనైజ్ చేయడం కానీ ఒక చిన్న విషయం కాదు. దీని వెనకాల ఎంతో మంది టీచర్లు కానీ, పీటీ టీచర్స్ కానీ అందరు కానీ కలిసి చేస్తే కానీ ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. భజనతో భగవంతుడి మదిని చేరొచ్చని ఆర్ఎస్ఎస్ విభాగ్ కార్యవాహ రాజుల్వార్ దిగంబర్ అన్నారు. భారతమాత భజన్ పరివార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంఠేశ్వర్ ప్రఖండ భజన మండలి సమ్మేళనానికి ఆయన ముఖ్య వక్తగా విచ్చేసి మాట్లాడారు. భగవంతుడు మానవ రూపంలో జన్మించి నడయాడిన దేశం భారతదేశం అని, అంతటి మహోన్నతమైన ఈ దేశంలో భారతీయ సంస్కృతికి ఆధారంగా దేవాలయాలు వెలసిల్లుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి దేవాలయంలో భజన మండలి ఆధారంగా కుటుంబాల్లో సంస్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న భారతమాత భజన్ పరివార్ సభ్యుల కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మేరు సంఘం జిల్లా అధ్యక్షుడు సోమ హనుమంతరావు, భారతమాత భజన మండలి వ్యవస్థాపకుడు వైట్ల సుబ్బారావు, సహ సంయోజిక మేఘ సుబేదార్, పోతు గణేష్, పుల్కం గంగకిషన్, సుదర్శన్, ఈమని సాయిప్రసాద్, గంగప్రసాద్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ భారతమాత ప్రతిభల కోసం నిరంతరం కృషి చేస్తూ, నిరంతరం పనిచేస్తూ కూడా ప్రతిరోజు కూడా అన్నయ్య 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 అంటూనే ఉంటుంది మహాతల్లి. ఆ తల్లి యొక్క ఆత్మశాంతిని కోరుకుంటూ మరి సరే ఎవరికైనా ఎవరు లేకపోయినా
రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల కోసం ప్రవేశపెట్టి అందజేస్తున్న పథకాలన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ అన్నారు. బోధన్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన క్విజ్ పోటీల ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ క్విజ్ పోటీలో వివిధ పాఠశాలలకు చెందిన 500 మంది మైనార్టీ విద్యార్థులు పాల్గొన్నారు. గెలుపొందిన విద్యార్థులకు తాహిర్ బిన్ హందాన్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల కోసం కల్పిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్విజ్ పోటీల నిర్వాహకులను తాహిర్ అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. फाइनल 2 बजे का प्रोग्राम वहाँ मुझे अटेंड करना है। मैं तो ये चाह रहा था कि आपके पूरे प्रोग्राम में रहूं और आपके साथ बोधन की तरक्की के लिए हमारे हर दिल अजीज सुदर्शन रेड्डी साहब जो कदम उठा रहे हैं, मैं आपसे अदबन गुजारिश करता हूँ अपनी तरक्की के लिए, उर्दू की तरक्की के लिए, खुसूसन एजुकेशन की तरक्की के लिए आप सब हुकूमत का साथ दें। నవిపేట మండల కేంద్రంలోని మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు పురస్కరించుకొని మిలాద్ ఉన్ నబీ వేడుకలను మైనార్టీ సోదరులు ఘనంగా నిర్వహించారు. ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం జామా మసీద్లో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. మిలాద్ ఉన్ నబీ వేడుకలను ప్రపంచానికి శాంతి సందేశానికి అందించిన మహమ్మద్ ప్రవక్త ప్రతి సంవత్సరం జయంతి వేడుకలు ముస్లిం సోదరులు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. మహమ్మద్ ప్రవక్త క్రీస్తు శకం 571 ఏప్రిల్ 20వ తేదీన సౌదీ అరేబియా దేశంలో మక్కా నగరంలో జన్మించడం జరిగిందని తెలిపారు. ప్రపంచంలో అందరూ ముస్లిం సోదరులు మహమ్మద్ ప్రవక్త చూపించిన దారిలో ముస్లిం సోదరులు నడుస్తారని వారు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త ముస్లిం సోదరులకు ఖచ్చితంగా 5 సార్లు నమాజ్తో పాటు ఖురాన్ ఖచ్చితంగా చదవాలని సూచించడం జరిగిందని తెలిపారు. పేదవారికి దాన ధర్మం చేయాలని మహమ్మద్ ప్రవక్త ముస్లిం సోదరులకు సూచించడం జరిగిందని తెలిపారు. మహమ్మద్ ప్రవక్త చెప్పిన దారిలో ముస్లిం సోదరులు నడవాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో అల్తాఫ్ ఉద్దీన్, తాహిర్ బిన్ జాఫర్, మొహిజ్ మూసా, జబీర్, మైనార్టీ నాయకులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వంత ఇంటి కలను నెరవేర్చే విధంగా నిరుపేదలకు, సామాన్యులకు అందుబాటులో ఉండే సరసమైన ధరలకు ఇంటి స్థలాన్ని స్వంతం చేసుకోవచ్చని శ్రీ SLN ప్రాపర్టీస్ MD అహ్మద్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని శ్రావ్య గార్డెన్లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో 2వ రోజు జరిగింది. ఈ షోలో శ్రీ SLN ప్రాజెక్ట్ కంపెనీ స్టాల్ను ఆ కంపెనీ ప్రతినిధి అహ్మద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. షోను తిలకించేందుకు వచ్చిన వినియోగదారులకు ఆయన వారి కంపెనీ ద్వారా అందుబాటులో ఉన్న రియల్ ఎస్టేట్ వివరాలను తెలియజేశారు. బస్వాపూర్ నుండి దుండిగల్ వరకు 9 వెంచర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని వెంచర్లలో సకల వసతులు ఉన్నాయని అహ్మద్ వివరించారు. నేను శ్రీ SLN ప్రాపర్టీస్ జనరల్ మేనేజర్ని. ఈరోజు నిజామాబాద్లో రాజధాని ప్రాపర్టీ షో అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో స్టాల్ నెంబర్ 14 అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకనంటే మా సంస్థ తెలంగాణలో ఉత్తరాదిన ఉన్నటువంటి ఈ మేడ్చల్ హైవే ఏదైతే నిజామాబాద్ హైదరాబాద్కి సరౌండింగ్లో ఉన్నటువంటి వాటి ఏరియాలలోనే మేము వెంచర్స్ చేస్తూ ఉన్నాం. సో నిజామాబాద్ ప్రజలకు, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఈ ఏరియాకి సంబంధించిన ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము అన్ని వెంచర్స్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మా వెంచర్స్ అనేటివి బస్వాపూర్ నుంచి మొదలై దుండిగల్ వరకు మొత్తం 9 వెంచర్లు ఆన్గోయింగ్ వెంచర్స్ ఉన్నాయండి. దీంట్లో వచ్చేసరికి మీకు 5,500 రూపాయలు గజాన్ని నుంచి మొదలుకొని 37,000 రూపాయల వరకు గజానికి ఉన్నదండి. నిజామాబాద్ నగరంలో కేరళ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓనం 2024 వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో ఉన్న జిల్లా డ్రగ్స్ అసోసియేషన్ భవనంలో కేరళ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఓనం 2024ను ఘనంగా నిర్వహించారు. CTRMA మరియు మలయాళం మిషన్ తెలంగాణకు చెందిన ప్రతినిధులు, అధ్యక్షులు CP ఫిలిప్స్, కార్యదర్శి వర్గీస్, ట్రెస్నీ మధుల ఆధ్వర్యంలో ఈ పండుగను ఘనంగా నిర్వహించారు. మొదట జ్యోతి వెలిగించారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు ప్రసంగించారు. కేరళ వాళ్ళది ఒక అసోసియేషన్ నిజామాబాద్లో ఉంది. దాని పేరు వచ్చేసి కేరళ అసోసియేషన్ నిజామాబాద్ అన్న పేరులో. దానికి ఎవ్రీ ఇయర్లో మన 2015లో 2015లో స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ ఇది. అయితే ఈరోజు ఓణం పండుగ
ఓణం పండుగ వచ్చి యాక్చువల్లీ లాస్ట్ వీక్లోనే 15 తారీఖులోనే అయిపోయింది. కానీ మనం ఇక్కడ అఫీషియల్లీ మన అసోసియేషన్ తరఫు నుంచి ఈరోజు మనం జరుపుకోవడం జరిగింది. దీనికి ఆల్మోస్ట్ 40 కేరళ ఫ్యామిలీస్ ఉంది సాంబార్ డిస్ట్రిక్ట్లో ఉంటున్నారు. వాళ్ళందరూ కలిసి వచ్చి ఒక ఫ్యామిలీ లాగా మనకు ఇంకో వచ్చేసి హైదరాబాద్ నుంచి మనకు CTRMA చెప్పేసి ప్లస్ మలయాళీ మిషన్ చెప్పేసి 2 అసోసియేషన్ ఉంది. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మన అసోసియేషన్ తరపు నుంచి ఒక పెద్ద గ్రాండ్ ప్రోగ్రామ్ లాగా ఇక్కడ ఓణం పండుగ ఈరోజు జరుపుకోవడం జరిగింది. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే కేరళ డ్రెస్సెస్ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవడం, దాంతోపాటు కేరళ సంస్కృతికి సంబంధించిన ప్రోగ్రామ్స్, డాన్సెస్, అటువంటి నాటికలు కాకుండా సరిగ్గా 25 ఏళ్ల క్రితం వారంతా కలిసి చదువుకున్నారు. ఉన్నత విద్య కోసం విడిపోయి ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. తిరిగి 25 ఏళ్ల తర్వాత కలుసుకోవడం పట్ల వారి సంతోషంకు హద్దులు లేవు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలో ఉన్న వివేకానంద విద్యాలయంలో 1999, 2000 సంవత్సరంలో SSC విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. నగరంలోని కంఠేశ్వర్ బైపాస్లో గల లహరి ఇంటర్నేషనల్ హోటల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మొదట విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు పూర్వ విద్యార్థులు కలిసి సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా గురువులు మాట్లాడుతూ వారి అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులంతా కలిసి ఆటలు ఆడి పాటలు పాడి సంబరాలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గురువు గారికి నిజమైన ఆస్తి అంటే నా యొక్క శిష్యులే. ఇప్పుడు నేను చెప్పాలంటే మీరు అందరూ కూడా మా ఆస్తి అమ్మా. ఎందుకంటే ఎక్కడికి నేను ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరో తడసపడుతుంటారు. ఏమంటారు, నమస్కారం సార్, నమస్కారం సార్ అని చెప్తుంటారు. బాగా కలిసినప్పుడు నా పిల్లలు అడుగుతారు, ఎవరిని అనాలి అంటే నా పిల్లలు పెట్టి అని చెప్తారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా చాలాసార్లు కూడా వచ్చింది రాధా కానీ శ్రీలంక కానీ కలిసి. ఎందుకంటే మేము చాలా గర్వంగా వెళ్తాం మిమ్మల్ని చూస్తుంటే. మాకు దేంట్లో కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒక గురువుకి నిజంగా చెప్పాలి అంటే ఎంత ఆస్తున్నా సాటిస్ఫాక్షన్ ఉండదు అమ్మా. 26 years సర్వీస్ అవుతున్నది టీచర్గా. ఎన్నో బ్యాచ్లు అయిపోయినా దగ్గర నుంచి, అంటే అందరికీ నేను చెప్పుకోవచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా. అయినా గుర్తుంచుకొని పిలిచారు, వెరీ వెరీ హ్యాపీ. కాకపోతే ఏంటంటే ఒక గురువు గారికి నిజంగా నాస్తి అంటే చెప్పాలంటే ఖచ్చితంగా తన విద్యార్థులు. మీరు నవిపేట్ తడగం గ్రామాభివృద్ధి కమిటీల సమావేశం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఊర పండుగ నిర్వహణకు గ్రామస్తులు తీర్మానం చేశారు. నవిపేట మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఆలయంలో నవిపేట్ తడగం గ్రామ అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో ఊర పండుగ నిర్వహణపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఊర పండుగను గురువారం నుండి ఆదివారం రోజు వరకు నిర్వహించాలని తీర్మానించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ గ్రామంలోని పాడి పశువులు, పాడి పంటలు అభివృద్ధి చెందాలని, ప్రాణాంతకమైన వ్యాధులు ప్రజలకు దరిచేరకుండా ఉండేందుకు గ్రామంలోని గ్రామ పొలిమేరలోని దేవతలకు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ ఊర పండుగ కార్యక్రమానికి నవిపేట్ తడగం గ్రామ ప్రజలు హాజరు కావాలని కోరారు. మన నవీపేట గ్రామంలో వీడీసీల తరఫున ఈ ఊర పండుగ విషయంలో మీటింగ్ పెట్టడం జరిగింది. నవీపేట్ తడగం వీడీసీల తరఫున గ్రామ ప్రజలు, గ్రామ కార్యకర్తలు, మనోళ్ళందరికీ అందరితో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది. ఆనవాయితీ ప్రకారం మనము ఈ యొక్క దేవుడి పండుగని ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తాము. దానికి ఇది 3వ సంవత్సరం కాబట్టి దీనికి పండుగ చేద్దామని ఏకగ్రీవంగా అందరం కలిసి తీర్మానించడం జరిగింది. నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం నుంచి 5 రోజుల పాటు స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ స్మారకార్థం జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని మాజీ మేయర్ సంజయ్ తెలిపారు. నిజామాబాద్ ఫస్ట్ మేయర్, నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ అధ్యక్షులు ధర్మపురి సంజయ్ నేతృత్వంలో ఈ క్రీడా పోటీలు స్థానిక కలెక్టర్ మైదానంలో జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 170 పాఠశాల, జూనియర్ కళాశాలలకు సుమారు 4500 పైగా బాలబాలికలు పోటీ పడనున్నారు. వీరికి గాను కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాస్కెట్బాల్ అంశాల్లో పోటీలుంటాయి. మొదటి 2 స్థానాల్లో గెలుపొందిన వారికి నగదు ప్రోత్సాహంతో పాటు వ్యక్తిగత బహుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. క్రీడాకారులందరికీ ప్రతిరోజు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశామని సంజయ్ తెలిపారు. మాజీ మంత్రి వర్గీయులు స్వర్గీయ డి శ్రీనివాస్ జయంతిని పురస్కరించుకుని ఈ క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని, ఈ నెల 27వ తేదీ డి శ్రీనివాస్ జన్మదినం రోజు సాయంత్రం ముగింపు ఉత్సవాలు ఉంటాయన్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు మార్చ్ ఫాస్ట్తో క్రీడా పోటీలు మొదలవుతాయని, మొదటి రోజు వాలీబాల్ పోటీలు జరుగుతాయి. క్రీడాకారులు ఉదయం 9 గంటలకు కలెక్టర్ మైదానంలో హాజరు కావాల్సి ఉంటుందన్నారు. 27వ తారీఖున మా నాన్నగారిది 76th బర్త్డే.
ఈ ఒకేషన్కి తను కలగన్నటువంటి సొసైటీ దాంట్లో ఒక కార్పస్ ఫండ్ని జమ చేయటం జరిగింది. ఆ కార్పస్ ఫండ్లోంచి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ భాగాన్ని, ఆ బ్యాంక్ ఇంట్రెస్ట్ని ఈ స్పోర్ట్స్మెన్కి, స్పోర్ట్స్ యాక్టివిటీస్కి సద్వినియోగం చేయాలనేది ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈ నెల 23, 24, 25, 26 రోజు స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఈవెంట్ కండక్ట్ చేసి, ఈ స్పోర్ట్స్ కూడా జిల్లాలో ఉన్నటువంటి హై స్కూలు మరియు జూనియర్ కాలేజెస్కి స్టూడెంట్స్కు ఏర్పాటు చేయాలని సొసైటీ సభ్యులు నిర్వహించడం జరిగింది. వాళ్ళు నిర్ణయించిన మేరకు స్పోర్ట్స్ యాక్టివిటీ ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు కూడా కమిటీ సభ్యులైనటువంటి సాయిలు గారు కూడా తన పూర్తి సమయాన్ని ఇచ్చి, తనకు మా నాన్నకు ఉన్నటువంటి సంబంధమే కానివ్వండి, తనకు స్పోర్ట్స్ పట్ల ఉన్నటువంటి ఆసక్తే కానివ్వండి, తను ముందుకొచ్చి ఈ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటానండి అని చెప్పినందుకు నేను వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గాంధీ కలలు కన్న స్వచ్ఛత అమలు కొరకై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014లో స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారని నోడల్ అధికారి భరత్ రాజ్ తెలిపారు. జాతీయ గణాంక మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న జాతీయ గణాంక కార్యాలయం, నేషనల్ శాంపిల్ సర్వే ఉప ప్రాంతీయ కార్యాలయం నిజామాబాద్ వారు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా రఘునాథ చెరువు దగ్గర స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పక్షం రోజుల పాటు చేయవలసిన స్వచ్ఛత విధులను వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఇన్ఛార్జ్ స్వచ్ఛ భారత్ నోడల్ ఆఫీసర్ దేశబోయిన భరత్ రాజ్ మాట్లాడుతూ, అందరూ పరిశుభ్రత పాటిస్తూ తమ పిల్లలకు కూడా అలవాటు చేసి స్వచ్ఛతను జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఈ సంవత్సరం థీమ్ స్వభావ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, దానివల్ల ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ స్థాపించినట్లు అవుతుందని తెలిపారు. వాటి వల్ల మనకే కాకుండా తరతరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతర సీనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ప్రవీణ్ కుమార్, నిలంజన్ కుండు, నిరంకర్ వర్మ, అనుజ్ కుమార్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్, సర్వే సూపర్వైజర్, సర్వే ఇన్వర్వేటర్స్ పాల్గొన్నారు. సీనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ from National Sample Survey Office, Nizamabad. We are here to promote our Swachhta Hi Seva program from initiative of from Government of India. Now we are very well known about diseases like dengue, malaria, chikungunya, and typhoid. We are facing lots of other diseases spreading from litters and unhygienic foods and stagnated water like this. So we have to clean our houses and surroundings to prevent this type of diseases. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన వారికి తాను ఎప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటానని ముదోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ భరోసా ఇచ్చారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి పరామర్శించిన ముదోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బోస్లే నారాయణరావు పటేల్ హవర్గ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న జక్కుల రాము, పర్ష ఇల్లవ్వ, కిష్టాపూర్ గ్రామంలో మగిడి రామరెడ్డి, రాజూర గ్రామంలో తోట సంజీవ్ అప్పపోతన్న, మన్మద్ గ్రామంలో గాంధరి లక్ష్మి, పండరిగౌడ్, చిన్నభోజరెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మణ్ తల్లి మరణించడంతో లక్ష్మణ్ను పరామర్శించారు. ఎడ్డూర్ పోట్పల్లి గ్రామంలో సుర్వే భోజాబాయి కుటుంబ సభ్యులను కలిసి వారికి ప్రగాఢ సానుభూతిని, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బైన్సపట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంప్రకాష్ అడ్డా, మాజీ ఎంపీపీ రామచంద్రరెడ్డి, శంకర్ చంద్రే, తానూర్ మండల మాజీ ఎంపీపీ చంద్రకాంత్, ముదోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగారెడ్డి, గజానంద్ పటేల్ లోకేశ్వరం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం సుదర్శన్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, మాజీ ఎంపీపీ లలిత భోజన్న, వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమసుధీర్ రెడ్డి, మాజీ సర్పంచ్లు భుజంగరావు, కపిల్, ముత్తగౌడ్, నరేందర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, లక్ష్మణ్ పటేల్, మాజీ ఎంపీటీసీ దత్తురాం పటేల్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ షఫీ, హర్షప్రసాద్, రైతు సంఘం అధ్యక్షుడు ముత్యం రెడ్డి, కార్యకర్తలు, నాయకులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
నగరంలోని పూలంగ్ చౌరస్తాలో బాలాజీ జెండా వద్ద కళాభారతి భజన బృందం ఆధ్వర్యంలో శనివారం రాత్రి విద్యాగిరి రవికుమార్ శెట్టి సహకారంతో భజన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని పూలంగ్ వద్ద గల బాలాజీ జెండా వద్ద విద్యాగిరి రవికుమార్ శెట్టి బృందం భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గాయకులు వినసొంపుగా పాడిన భక్తి గీతాలు ఆకర్షించాయి. అనంతరం భజన బృందం సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బుత్పసాయిలు ఏముల శ్రీనివాస్, సుజాత, పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త పుట్టిన నెలలో గల 6 ఏళ్లుగా హ్యూమానిటీ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం చేయడం అభినందనీయమని మౌలానా రిజ్వాన్ తెలిపారు. బాన్స్వాడ ఏరియా హాస్పిటల్లో మహమ్మద్ ప్రవక్త పుట్టిన నెల సందర్భంగా హ్యూమానిటీ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో హ్యూమానిటీ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షులు షకీల్ అక్బర్తో పాటు ఆ సంఘ సభ్యులు, పట్టణ యువకులు పాల్గొన్నారు. హ్యూమానిటీ వెల్ఫేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మౌలానా రిజ్వాన్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త పుట్టిన నెలలో గత 6 సంవత్సరాలుగా ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, అన్ని దానాల్లో రక్తదానం చాలా గొప్పదని అన్నారు. రక్తదానం వల్ల బీద ప్రజలకు, గర్భిణీ స్త్రీలకు, ప్రాణాపాయంలో ఉన్న పేషెంట్లకు అత్యవసర సమయంలో చాలా ఉపయోగపడుతుందన్నారు. ह्यूमैनिटी वेलफेयर फाउंडेशन बांसवाड़ा की जानिब से खून के अकीये का कैंप मुनाकिद किया गया। गुज़िश्ता साल भी किया गया था। बांसवाड़ा जो हॉस्पिटल है, गवर्नमेंट हॉस्पिटल, बहुत मसरूफ हॉस्पिटल, यहाँ जितने बेड होते हैं उससे दोगुनी तादाद में मरीज होते हैं और ज्यादातर डिलीवरी केसेस होते हैं, उसमें खून की जरूरत होती है। వానాకాలం సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అంకిత భావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. వానాకాలం ధాన్యం సేకరణకు సంబంధించి కలెక్టర్లోని తన ఛాంబర్లో అదనపు కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. అక్టోబర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులోకి తేనున్న నేపథ్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో వానాకాలం సీజన్లో సుమారు 4.10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారని, సన్న రకాలు 85% ఉందన్నారు. వరి ధాన్యం ఏ గ్రేడ్ రకానికి క్వింటాల్కు 2,320, సాధారణ రకానికి 2,300 రూపాయల ధర చెల్లిస్తామని పేర్కొన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో డిఆర్డీఓ సాయగౌడ్, డిఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం రమేష్, డీసీఓ శ్రీనివాసరావు, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారిని గంగుబాయ్, డిపిఎం సాయిలు తదితరులు పాల్గొన్నారు. 8 ఏళ్లు పైబడిన చిన్నారులు, కౌమార దశ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని కొందరు ప్రబుద్ధులు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. వారం 15 రోజులకు ఒక పోక్సో కేసు నమోదు కావడం గమనార్హం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 80 పోక్సో కేసులు నమోదయ్యాయి. ఈ అత్యాచార ఘటనల్లో నిందితులు ఎక్కువ శాతం బంధువులు, చుట్టుపక్కల వారు, పరిచయస్తులే ఉంటున్నారు. చాలా మంది యువకులు, బాలురు సినిమాలు, స్మార్ట్ ఫోన్లలో అశ్లీల చిత్రాలకు చెడుదారి పడుతున్నారు. తల్లిదండ్రులు, విద్యాలయాల్లో టీచర్లు బాలికలకు మంచి చెడులపై అవగాహన కల్పించాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు పోలీసులు, విద్యాశాఖ, ఐసీడీఎస్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిళా వ్యతిరేక నేరాల్లో పోక్సో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడం ఆందోళనకరం. లైంగిక దాడులు, అత్యాచారాలు లేత మనసులను గాయపరుస్తున్నాయి. వారి చదువులు, భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయి. కౌమార దశ బాలికలది ఎదిగే వయసు. ఏది మంచో ఏది చెడో పసిగట్టలేరు. ఎవరైనా దురుద్దేశంతో చేతులు పట్టుకున్నా, శరీర భాగాలు తడిమినా తిరస్కరించలేరని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. దీన్నే కొందరు ప్రబుద్ధులు అలుసుగా తీసుకొని వికృతాలకు పాల్పడుతున్నారు. పోక్సో కేసుల్లో నేరం రుజువైతే 20 ఏళ్ల వరకు కఠిన శిక్ష విధించే అవకాశం ఉన్నా కొందరు మధ్యమత్తులో ఆకృత్యాలకు తెగబడుతున్నారు. తినే వస్తువులపై ఆశ చూపి కొందరు పిల్లల్ని బయటకు తీసుకెళ్లడం, లైంగిక దాడులకు పాల్పడడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇతరులిచ్చే చాక్లెట్లు, తీపి పదార్థాలు, బహుమతులను సున్నితంగా తిరస్కరించేలా బాలికలకు తల్లిదండ్రులు చెప్పాలి. శరీర భద్రత గురించి అవగాహన కల్పించాలి. పాఠశాలల్లో ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తున్నారా అని అడగాలి. ఎంత తెలిసినా వారైనా కౌమార దశ అమ్మాయిలను మగవారికి సన్నిహితంగా మెలగనివ్వొద్దు. వేరొకరితో సినిమాలు, షాపింగ్, పర్యాటక ప్రదేశాలకు పంపొద్దు. ఎంత దగ్గరి వరసైనా, బంధువులైనా అనుమానం వచ్చేలా అతి చనువుగా ప్రవర్తిస్తుంటే తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలి. తమతో ఎవరైనా ఇబ్బందికరంగా ప్రవర్తించినప్పుడు గట్టిగా అరిచి చుట్టుపక్కల వారి సాయం పొందాలని వివరించాలి. ఆత్మరక్షణ కోసం ప్రత్యేకంగా కరాటే నేర్పించాలి.
ఆహార భద్రతా కార్డులకు జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం కార్డులోని ప్రతి సభ్యుడికి నెలకు 6 కిలోలు ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 21.43 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. దొడ్డు బియ్యం ఇస్తుండడంతో చాలామంది వీటిని తినడం ఇష్టం లేదు. డీలర్ల వద్ద తీసుకుని దళారులకు అమ్మేస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యం నీరుగారడంతో పాటు దొడ్డు బియ్యం పక్కదారి పడుతుంది. సన్న బియ్యం సరఫరా చేస్తే ఈ అక్రమ దందాకు చెక్ పెడుతుందని సర్కారు యోచిస్తోంది. చాలా కాలంగా ఊరుస్తున్న కొత్త కార్డుల జారీపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రతి సంక్షేమ పథకానికి దీనిని లింక్ చేయడంతో చాలామంది అర్హులు దూరమవుతున్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశం చేర్చింది. అనుకున్నట్లే కొలువు తీరింది. ఎట్టకేలకు సీఎం ప్రకటన వెలువడిన నేపథ్యంలో పేద వర్గాల్లో ఆశలు చిగురించాయి. అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించిన నేపథ్యంలో హర్షం వ్యక్తమవుతోంది. అయితే కుటుంబ సభ్యుల పేర్ల చేర్పుపై చర్చ లేకపోవడంతో లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు. గతేడాది డిసెంబర్లో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కార్డుల జారీకి పలుమార్లు సమావేశమైంది. తాజాగా మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, దామోదర్ రాజనరసింహతో కలిసి సమీక్షించి మరోసారి కార్డుల జారీకి పటిష్ట కార్యాచరణ రూపొందించారు. ఈ ఏడాది ఆరంభంలో నిర్వహించిన ప్రజాపాలనలో వేలల్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే కార్డులున్నవారు తమ పిల్లల పెళ్లై అత్తగారింటి వచ్చిన కోడళ్లు పేర్లు చేర్చేందుకు అవకాశం ఇవ్వాలని జిల్లా వ్యాప్తంగా 88,000 మంది దరఖాస్తు చేశారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. గత ప్రభుత్వ హయాం నుంచి లబ్ధిదారులు తమ కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని వేడుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండని డిచ్పల్లి బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. కాంగ్రెస్ నాయకులకు మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ను, బీఆర్ఎస్ నాయకులను విమర్శించే నైతిక హక్కు మీకు లేదన్నారు. డిచ్పల్లిలో మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ సెక్రటేరియట్ కార్యాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం పట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ రూరల్ యోజన నాయకుడు బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహ ప్రతిష్టకు నిరసనగా తల్లి తెలంగాణ విగ్రహంకు పాలాభిషేకం నిర్వహించామని, దీనిపై కాంగ్రెస్ నాయకులు రాద్ధాంతం సృష్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అమృతపూర్ గంగాధర్ తెలంగాణ ఉద్యమంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, బాజిరెడ్డి జగన్ పాల్గొనలేదని, నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. చాలా దురదృష్టకరం అని చెప్పేసి మరి తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి నిరసన తెలపాలని చెప్పిన కార్యక్రమంలో భాగంగా డిచ్పల్లి మండల కేంద్రంలో మరి మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి వీజీ గారు, అలాగే మరి మాజీ జడ్పీటీసీ రాష్ట్ర యువ నాయకులు అయినటువంటి బాజిరెడ్డి జగన్ గారు మరి మాతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఏదైతే ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు వాడుతున్నటువంటి భాష, మరి వారు ప్రజలకు చేస్తున్నటువంటి మరి ఏదైతే వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు నిరూపించలేకపోతున్నారో, ప్రజలకి మరి మేలు చేయలేకపోతున్నారో, వాటన్నిటినీ కూడా తక్షణమే మరి ప్రజలకు మేలు కలిసే విధంగా చేయాలా, ప్రజల పాలనపై దృష్టి పెట్టాలని మరి కేటీఆర్ గారి పైన కానీ కేసీఆర్ గారి పైన కానీ మరి ఏదో ఒకటి అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చిన అమ్మాయి కనిపించకుండా పోయిందని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఆమె ఆరోపించారు. నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్లో రైసా బేగం కుటుంబ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలోని మనోరమ ఆసుపత్రిలో తన కూతురుకి కొడుకు జన్మించాడని, పుట్టిన బాబు ఆరోగ్యం బాగాలేక గ్లాసులో పెట్టారని తెలిపారు. నిన్న రాత్రి 9:30 గంటల ప్రాంతంలో సస్రెన్ బేగం ఆసుపత్రికి వచ్చి తిరిగి ఇంటికి రాలేదని రైసా బేగం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎన్ఆర్ కాలనీకి చెందిన కొందరు వ్యక్తులు తన కూతురిని కిడ్నాప్ చేసి ఉంటారని ఆమె ఆరోపించారు. మాకు మా ఇంటికి అందరికీ నేను రౌడీ ఉంటే ఇప్పుడు దాకా వాళ్ళకు సంబంధించలేవు, ఇప్పుడు దాకా నేను ఏం చేస్తలేవు, నేను లేవు సార్, నాకు మా బిడ్డ కావాలా సార్. ఇప్పుడే 4 రోజైంది హాస్పిటల్లో తీసుకుపోయినా, ఇంతకుముందు 4 నెలల నేను సఫర్ చేసిన సార్, 4 నెలల. ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. సీనియర్ నాయకులు లోక భూపత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వ నమోదును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు భారీ ఎత్తున బీజేపీ సభ్యత్వాన్ని తీసుకుని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలని కోరారు. నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి వివరించాలని, సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఉదయ్, వేణు, నాయకులు విజయానంద్, గోపి, సతీష్ తదితరులు ఉన్నారు. సురక్షంగా ఉండాలంటే, హిందుత్వం యొక్క గుర్తింపు రావాలంటే నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలి. అందరూ భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగోట్ల గంగాధర్, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీనివాసరెడ్డిలు మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. రైతు రుణాలు మాఫీ చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, రేవంత్ సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వమని కొనియాడారు. రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం బాగుపడలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలని, లేదంటే రైతులే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు ఉదయ్, కార్యదర్శి వేణు, నాయకులు రాజేశ్వర్, రాజన్న, లింగం, ఒడ్డెన్న తదితరులు ఉన్నారు. ప్రభుత్వాలు కానివ్వండి, మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వాలు కానివ్వండి, ఒక లక్ష్మీపుత్రుడిగా మీకు మంచి పేరున్నది. ఈ ప్రాంత రైతాంగ సమస్యలు మీరు క్లుప్తంగా అధ్యయనం చేసిన వారు, మీరు స్వతహాగా రైతులు కాబట్టి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ ద్వారా, భారతీయ కిసాన్ మోర్చా ద్వారా మేము చెప్తా ఉన్నాం. మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఇచ్చిన హామీలను మన రైతు రుణాలను ఖచ్చితంగా మాఫీ చేయాలా. కాలనీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఎటువంటి అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయని ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 63వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీధి నెంబర్ 2లో గల మురుగు కాలువలు శుభ్రం చేసి, రోడ్డు పక్కన మొలిచిన పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించి శుభ్రం చేశారు. అనంతరం కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి వారం కాలనీ వాసులంతా కలిసి కాలనీ పరిశుభ్రంగా ఉంచుకోవడం జరుగుతుందని, కాలనీ పరిశుభ్రంగా ఉంటే ఎటువంటి వ్యాధులు సోకకంగా ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా కాలనీని పరిశుభ్రంగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు భూమన్న, కాలనీ కమిటీ సభ్యులు ఎల్టీ కుమార్, రాజు, సాయన్న, రవి, జయరాజ్, ఖాదీర్, ముత్తెన్న, లక్ష్మీపతి తదితరులు ఉన్నారు. కాలనీలోని ఐబీ ప్రాంతంలో గల నీళ్ళ ట్యాంక్ దగ్గర మేము ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాము. ముఖ్యంగా ఈ కాలనీలో, ఈ ప్రాంతంలో చెత్త చెదారం, మురికి నీరు, ఏపుగా పెరిగిన చెట్లన్నింటి కడి చేశాము. మా రోడ్లపై ఉన్న గుంతలన్నీ మూడ్చేశాము. నీళ్ళతో ప్రవహిస్తున్న నీరుని మంచి నీట్గా పోయేటట్టుగా తయారు చేశాము. దీనికి ముఖ్య కారణము మా కాలనీవాసులందరూ కూడా ఎప్పుడైనా సరే ప్రతి వారం కూడా ఎక్కడ స్వచ్ఛభారత చేయాలి, ఏ ప్రాంతాన్ని శుభ్రం చేయాలి అని ఆలోచించి ప్రతి వారం నిర్ణయం తీసుకుంటాము. దీనికి మా కాలనీ వాసుల సభ్యులందరికీ క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు గెలిచినా ఓడినా క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని, విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని ఆర్మూర్ ఎస్హెచ్ఓ రవికుమార్ అన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గత 3 రోజులుగా కొనసాగుతున్న ఆర్మూర్ అర్బన్ అంతర్ పాఠశాల క్రీడలు ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఎస్హెచ్ఓ రవికుమార్, మండల విద్యాశాఖ అధికారి రాజగంగారంలు ముఖ్య అతిథులుగా హాజరై గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందించారు. క్రీడలకు సహకరించిన క్షత్రియ విద్యాసంస్థల యాజమాన్యంతో పాటు ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహస్వామి, వ్యాయామ ఉపాధ్యాయులను, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులను ముఖ్య అతిథులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఈఓ రాజగంగారం మాట్లాడుతూ ఆర్మూర్ అర్బన్ రూరల్ క్రీడల కోసం 6 రోజుల పాటు క్రీడా ప్రాంగణాన్ని అందజేసిన క్షత్రియ విద్యాసంస్థల యాజమాన్యానికి, అన్ని రకాలుగా సహకరించిన పాఠశాల ఉపాధ్యాయ బృందం సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎస్హెచ్ఓ రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లో ఎంతో మంది స్థిరపడ్డారని, విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరచుకొని చదువులు ముందుకు సాగాలని అన్నారు. చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని, మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ విద్యాసంస్థలకు కోశాధికారి అల్జాపూర్ గంగాధర్, కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్, క్రీడల కన్వీనర్ శ్రీనివాస్, కో కన్వీనర్ లక్ష్మీ నరసింహస్వామి, ఆర్గనైజింగ్ సెక్రటరీ గోపి, కో ఆర్గనైజింగ్ సెక్రటరీ బ్రిజేష్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం.
బాల్కొండ మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ను వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నియామకం కావడం పట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు సంబరాలు జరుపుకున్నారు. టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఇమ్రాన్ ఖాన్తో పాటు యూనుస్, కుందరపు శ్రీనివాస్, జావేద్, సంషుద్దీన్, సయ్యద్ సోయబ్ తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. కరీంనగర్లోని బైపాస్ దగ్గరలో కొండ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా పద్మశాలి కుల బంధువులు, చైర్మన్, మేయర్ పాల్గొని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. మన ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పించిన వికసిత భారత్ కల సాకారం కావాలంటే బీజేపీని మరింత బలోపేతం చేయాలని ప్రజలను పార్టీలోకి ఆహ్వానించడానికి పార్టీ సీనియర్ నాయకులతో కలిసి ఈరోజు బీర్కూర్ మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు నాగేళ్ల సాయికిరణ్, ఓబీసీ రాష్ట్ర నాయకులు మక్కన్న, మండల ప్రధాన కార్యదర్శులు బొంతల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మొన్న భారీ వర్షానికి కూలిన ఇళ్లను బాన్స్వాడ సబ్ కలెక్టర్, తహసీల్దార్ అంజయ్య, గిరిద్వార్ పంచాయతీ కార్యదర్శి రవి రాథోడ్, గ్రామ ప్రజలు గ్రామం హుస్సేని, బేతాయ, పంబలరాజు, మైపాల్ రెడ్డి కలిసి పరిశీలించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎంకు దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీతో పాటు జిల్లాల పేర్లు మార్చాలి. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డికి డిమాండ్ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. డీఎస్పీ నియామకమైన అంతర్జాతీయ బాక్సర్ నిఖత్ జరీన్ను అభినందించిన ప్రభుత్వ విప్ మహమ్మద్ షబీర్ అలీ. ఆర్య వైశ్య పేద విద్యార్థులకు మొదటి స్కాలర్షిప్లను పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. సేవా సమితి సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే. బాపూజీ వచనాలయంలో 5 భాషలలో పాఠకులకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. సర్వసభ్య సమావేశంలో చైర్మన్ భక్తవత్సలం వెల్లడి. బోధన్లో మైనార్టీ విద్యార్థులకు క్విజ్ పోటీలు, గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్. జిల్లా వ్యాప్తంగా ఘనంగా మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు వేడుకలు, ర్యాలీలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన మైనార్టీలు. అధికారులు మా మాట వినట్లేదు, కనీస గౌరవం ఇవ్వట్లేదు. కాంగ్రెస్ జిల్లాల వారి సమీక్షలో క్షేత్రస్థాయి నేతల అసహనం, ఉద్యోగించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. ఇరవై 25 ఏళ్ల తర్వాత కలుసుకున్న వివేకానంద విద్యాలయం 1999-2000 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. శ్రావ్య గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోకు వినియోగదారుల నుండి విశేష స్పందన. స్టాళ్లు ఏర్పాటు చేసి వెంచర్ల గురించి వివరించిన వ్యాపారులు. కేరళ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్లో ఘనంగా ఓనం 2024 వేడుకలు, ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.